నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ప్రేమ పంచుతోందా, తుంచుతోందా? రెండు అక్షరాల ప్రేమ ఫలిస్తే తీయని అనుభూతిని మిగులుస్తుంది. అదే వికటిస్తే ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపుతుంది. అసలు ప్రేమికులకు కన్నీ పెంచిన తల్లిదండ్రులు ఎందుకు గుర్తుకు రావడం లేదు? పెంచి పెద్ద చేసిన తండ్రి ఒక్కసారిగా ఎందుకు పరాయివాడవుతున్నాడు? తల్లిదండ్రులను ఒప్పించడంలో ప్రేమికులు విఫలం చెందుతున్నారా? కని పెంచి పోషించి విద్యాబుద్ధులు నేర్పించి 18 ఏళ్ల పాటు కంటికి రెప్పలా కన్నబిడ్డను కాపాడుకుంటే ఎవరో గుర్తు తెలియని వాడు వచ్చి గద్దలా తన్నుకుపోతుంటే చూస్తూ ఎలా తట్టుకోగలరు? బిడ్డలను కనడమే మన పని, వారి రాతలు ఎలా ఉంటే అలా జరుగుతుందని వదిలేయాలా? అలా అని తల్లిదండ్రులు చెప్పినా నచ్చని వాళ్ళను పెళ్లి చేసుకోవాలా? మేజర్ అయినా ఇంకా తల్లి తండ్రి చాటు బిడ్డల్లా బ్రతకాలా? స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లేదా? చూడ్డానికి ఈ సబ్జెక్టు చాలా పెద్దదైనా ప్రస్తుతం దీనివల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. దీనిపై వన్ టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. ప్రేమ వివాహాలు ఒకప్పుడు ఎక్కడో ఎప్పుడో అరుదుగా జరిగేవి. ఒకప్పుడు బాగా చదువుకున్న వాళ్ళలో ఈ ప్రేమ వివాహాలు ఎక్కువగా ఉండేవి. ప్రాచీన కాలం నుంచి ఈ తరహా వివాహాలు ఉన్నప్పటికీ బ్రిటిష్ కాలంలో ఆధునిక విద్య చదువుకున్న యువత ఈ ప్రేమ వివాహాలకు ఎక్కువగా మొగ్గు చూపారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత సినిమాల ప్రభావంతో ప్రేమ వివాహాలు ఎక్కువయ్యాయి. నగర పట్టణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు కూడా పాకాయి ఈ ప్రేమ వివాహాలు. వీటిలో మతాంతర కులాంతర వివాహాల విషయంలో బాగా వ్యతిరేకత వస్తుంది. దీంతో కొన్నిసార్లు ప్రేమికుల ప్రాణాలు పోతూ ఉన్నాయి, ఆ తల్లిదండ్రుల ప్రాణాలు పోతున్నాయి. సమాజంలో ఉన్నత వర్గాలకు చెందిన అమ్మాయి దిగువ తరగతికి చెందిన యువకుడిని ప్రేమించిన సందర్భంలో పరువు హత్యలు కూడా జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు ఇద్దరు మేజర్లు అయితే ఇష్టానుసారం పెళ్లి చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ ఉన్నాయి మన చట్టాలు. దీంతో ప్రేమ వివాహాలకు చట్టబద్ధత ఏర్పడుతుంది. అయితే సామాజికంగా ఇంకా కట్టుబాట్లు ఉన్న భారతదేశంలో ఇలాంటి వివాహాలకు ఇంకా వ్యతిరేకత వస్తూనే ఉంది. ఇప్పుడు ప్రేమలో భయానక పరిస్థితులకు వేదికగా మారుతున్నాయి. ఒకరినొకరు వదిలి ఉండలేక కలిసి మరణించేవారు కొందరైతే రాక్షస ప్రవృత్తికి ప్రేమ అనే ముసుగు తొడిగి మనసివని నేరానికి ప్రాణాలు తీస్తున్న ఉన్మాదులు ఎందరో. ఎన్నో ఏళ్లు తల్లి తండ్రి అన్న తమ్ముడు అక్క చెల్లెలతో కలిసి ఎంతో ఆనందంగా గడిపిన వాళ్లకు ఒక్కసారిగా బయట వారితో ఎలా వెళ్లాలనిపిస్తుందనే ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి. బిడ్డల క్షేమం కోరి ఎన్నో త్యాగాలు చేసి పెంచితే చివరికి తల్లి తండ్రులను పరాయి వాళ్లుగా చూస్తూ జాలి దయ లేకుండా ఎలా వెళ్ళగలుగుతున్నారనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇటీవల ప్రేమ మాటున జరిగిన ఘోరాలు గమనిస్తే యువత ఎంత బలహీన మనస్కులుగా మారుతున్నారో ఇట్టే అర్థమవుతుంది. జీవిత మాధుర్య అనుభవించే దశలోకి తొలి అడుగులోనే తిరిగి రాని లోకాలకు తరలి వెళ్తున్న సంఘటనలు గుండెలను పిండివేస్తున్నాయి. 2 నెలల క్రితం నెల్లూరులో ఇద్దరు సచివాలయ ఉద్యోగులు హరీష్ లావణ్య ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమలో పడ్డ వీరిద్దరికీ తల్లిదండ్రులు వేర్వేరు వ్యక్తులతో పెళ్లిళ్లు చేశారు. ముగిసిపోయిన ప్రేమ వ్యవహారాన్ని మరిచిపోయి కొత్త భాగస్వాములతో కొత్త జీవితాన్ని ప్రారంభించవలసిన వీరు ఆ పని చేయలేకపోయారు. స్వతంత్రులు సంపాదన పరులైన వీరిద్దరూ పెద్దల నిర్ణయాన్ని వ్యతిరేకించి ప్రేమ వివాహం చేసుకునే అవకాశం ఉంది. కానీ ఆ సాహసం చేయలేక కలిసి ఉరితాడుకు వేలాడి నిండు జీవితాన్ని అర్ధాంతరంగా ముగించారు. వీరిని కట్టుకున్న వారికి తీరని శోకాన్ని వేదనను మిగిల్చారు. మరోవైపు వన్ సైడ్ ప్రేమలు కూడా ఎక్కువవుతున్నాయి. ప్రేమించకపోతే చంపడమో లేక చావడమో చేస్తున్నారు. కానీ పెంచిన వారికి గర్భశోకాన్ని మిగులుస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కులాలు మతాల గోడలను బద్దలు కొట్టి కొత్త చరిత్రను సృష్టిస్తుంటే ఆ మాత్రం సాహసం చేయలేని బలహీన మనస్కులు విషం తీసుకుని మరణిస్తున్నారు. పరిస్థితులను ఎదిరించి పోరాడి ప్రేమను గెలిపించుకోవడమో లేదా పరిస్థితులకు తలంచి కొత్త జీవితాన్ని ఆస్వాదించడమో చేయలేని బలహీన మనస్కులు ఇలా బలవన్ మరణాలకు పాల్పడుతూ ఉండగా ప్రేమ పేరుతో పాశవికంగా ప్రవర్తించే ఉన్మాదులు ఎక్కువవుతున్నారు. యువతలో మెరుగవుతున్న మానసిక బలహీనతలు ఉన్మాదులకు ఈ ఘటనలో ఉదాహరణలు మాత్రమే. ప్రేమ పేరుతో మరణ ఘోష నిత్యం ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంది. మానసిక ప్రవృత్తే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. మారుతున్న నాగరికత, పెరుగుతున్న అక్షరాస్యత క్రమంలో ఎన్నో మూఢ నమ్మకాలను జయించాం. కొన్నేళ్ల క్రితం కనిపించిన మూఢనమ్మకాలు ఇప్పుడు కనిపించడం లేదు. పెళ్లిళ్ల విషయంలో కులాల ప్రస్తావన కూడా అంతరించిపోతుంది. తమ బిడ్డల భవిష్యత్ బాగుంటుంది అనే నమ్మకం కుదిరిన చోట పెద్దలు సైతం
కులాల పట్టింపును పక్కన పెట్టేస్తూ ఉన్నారు. పెద్దలను ధిక్కరించి ప్రేమ వివాహాలు చేసుకుని కొంతకాలానికి పెద్దల దీవెనలు పొందుతున్న వారు ఇంకా ఎందరో ఉన్నారు. బాధాకరం ఏంటంటే ఇలాంటి దృఢ సంకల్పం కలిగిన వారి సంఖ్య క్రమక్రమంగా పెరగకపోగా తగ్గిపోతుంది. యువతలో పిరికితనం పెరిగిపోతుంది. మరణం ఒక్కటే పరిష్కారం అనే జాడ్యం ముదిరిపోతుంది. యువతలో పెరుగుతున్న ఈ పరిణామాలే ఆందోళన కలిగిస్తున్నాయి. కన్నవారికి కడుపు కోతను మిగులుస్తున్నాయి. మరోవైపు కనిపించిన తల్లిదండ్రులను కాదని నిన్నగాక మొన్న పరిచయమైన వాళ్ళు 4 తీయని మాటలు చెప్పి ప్రేమిస్తున్నాను అంటూ వెంటపడితే వాడి మాటలు నమ్మి తల్లిదండ్రులను కూడా వదిలేసి తిండి తినడానికి 4,000 నోటిలోకి పోని వాడితో నువ్వు వెళ్ళవద్దు అంటూ కన్న కూతురిని బ్రతిమలాడుతున్న ఆ తండ్రిని చూస్తే కడుపు తరుక్కుపోతుంది. ఇలాంటి కష్టం ఏ తండ్రికి రాకూడదు అని అనిపిస్తుంది. తల్లిదండ్రులందరూ ప్రేమకు విలన్స్ కాదు. అసలు ప్రేమ పుట్టిందే తల్లిదండ్రుల దగ్గరనే విషయం మర్చిపోతున్నారు. కన్నవారిని ఇంత ఇబ్బంది పెట్టి తాను మాత్రం ప్రేమించిన వారితో సుఖంగా ఉంటే అది మానవత్వం అనిపిస్తుందా? కొంతమంది యువత ప్రేమ విషయంలో పెద్దలను ఒప్పించగలుగుతున్నారు. కొంతమంది తల్లిదండ్రులు ఇతర కుటుంబ సభ్యుల మీద కేసులు కూడా పెడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇది ఒక ఫ్యాషన్గా మారింది. తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే సమాజంలో ప్రేమ వివాహాలకు వ్యతిరేకత పెరుగుతుంది. ఇటీవల ఒక పరువు హత్యకు సంబంధించి దోషులకు కోర్టు శిక్ష విధించిన క్రమంలో సోషల్ మీడియాలో ఆ యువతిపై చాలా వ్యతిరేకత వచ్చింది. తండ్రిని అయిన వాళ్లను పోగొట్టుకుని తాను సాధించింది ఏంటి అంటూ తెగ కామెంట్స్ వస్తున్నాయి. అందుకే ప్రేమ గుడ్డిది అంటారు కాబోలు. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే కుటుంబ వ్యవస్థలో మార్పు రావాలి. కుటుంబ నేపథ్యం, సామాజిక అంశాల గురించి చిన్నతనం నుంచే పిల్లలకు అవగాహన కల్పించాలి. జీవితం విలువ తెలియజేయాలి. నిజమైన ప్రేమ జీవితాశయాలను సాధించేలా ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తుందే తప్ప తల్లిదండ్రులను వేదనకు గురి చేయదు. చేతికొచ్చిన బిడ్డలు చేజారితే ఆ తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతం. ప్రత్యేకించి కులాంతర మతాంతర వివాహాల్లో ఇలా ఎక్కువగా జరుగుతుంది. అయితే తమ ప్రేమ గొప్పదని భావిస్తే జీవితంలో అనుకున్న ఉద్యోగ భద్రత, ఆర్థికంగా నిలదొక్కుని తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకుంటే జీవితం సుఖమయమవుతుంది. తల్లిదండ్రులు కూడా పిల్లల పరిస్థితిని తెలుసుకుని వారు స్థిరపడిన తర్వాత తమ సమ్మతిని కూడా చెప్పడం మంచిది. మరొక వైపు కొందరు ప్రేమికులు తాము కోరుకున్న అమ్మాయి ఇక దక్కదని హత్యలకు పాల్పడటం వల్ల వారి మానసిక స్థితి ఎలాంటి విపరీత ధోరణిలో వ్యవహరిస్తుందో తెలుస్తోంది. ఇలాంటి పోగడలపై యువతలో మానసిక పరివర్తన కలిగించవలసి ఉంటుంది. మరోవైపు ప్రేమ బంధానికి హద్దులు సరిహద్దులు ఉండవంటారు. మనసులు కలిసిన మనుషులను ఈ సృష్టిలో ఏదీ విడదీయలేదంటారు. దేశం కాని దేశంలో భాషలు, సంస్కృతులు వేరైనప్పటికీ ప్రేమకు ఎల్లలు లేవని కొందరు నిరూపిస్తున్నారు. మతాంతర, కులాంతర వివాహాలే కాదు, దేశాంతర వివాహాలు కూడా ఇటీవల ఎక్కువగా జరుగుతున్నాయి. ఏది ఏమైనా కన్నవారిని క్షోభకు గురిచేసి తాము మాత్రం క్షేమంగా ఉంటే చాలు అనుకునే యువత ఉంటే సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇచ్చినట్లు అవుతుందో అందరూ తెలుసుకోవాలి. సర్వేజన సుఖినో భవంతు అనేది మన దేశ సంప్రదాయం. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. నమస్తే.